భారతదేశం ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. ఇది సంపద, సాంస్కృతిక వైభవంతో సువర్ణ పక్షిగా పేరుగాంచింది. 17వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 23% వాటా కలిగిన ఈ దేశం అనేక ఇతర దేశాల కంటే సంపదలో ముందంజలో ఉండేది. మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. కళాకారులు, వ్యాపారులు, రైతులు తమ నైపుణ్యాలతో దేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చారు. మసాలాలు, రత్నాలు, వస్త్రాలు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలకు మధ్య వ్యాపారం అభివృద్ధి చెందిన సమయంలో భారత పోర్టులు ఎంతో కీలకంగా మారాయి. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1612లో భారత తీరంలో అడుగుపెట్టినప్పుడు వారు మొదట తమ వ్యాపారాన్ని మాత్రం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కనిపించారు. అయితే వారి వ్యూహాలు భవిష్యత్తులో భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను పూర్తిగా ఆక్రమించడానికి మార్గం వేస్తాయని ఎవరూ ఊహించలేదు. చాప్టర్ 1, ది రైజ్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెరుగుదల. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో బ్రిటన్లో స్థాపింపబడింది. ఇది మొదట స్వల్పమైన వ్యాపార సంస్థగా ప్రారంభమైంది. 1612లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతితో వారు సూరత్లో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని ఏర్పరచుకున్నారు. మొదట వారి వ్యాపారం భారతీయులకి హానికరం కాకపోవచ్చని భావించారు. కానీ వారి వ్యూహాలు భారత రాజకీయ వ్యవస్థను తమ పట్టు కోసం ఉపయోగించుకోవడానికి స్పష్టంగా మారాయి. తదుపరి దశల్లో వారు బాంబే, మద్రాస్, కలకత్తా వంటి ముఖ్యమైన ప్రాంతాలలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది వారిని భారత సమాజంలో మరింతగా చేర్చుకుంది. 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణముతో భారత రాజకీయ శక్తి బలహీనమైంది. దీనిని బ్రిటిషులు తమకు ఉపయోగపడే విధంగా మార్చుకున్నారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం బ్రిటిష్ విజయానికి కీలక ఘట్టంగా మారింది. రాబర్ట్ క్లేవ్ నాయకత్వంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను ఓడించింది. మీర్ జఫర్ అనే అతని సైన్యాధిపతి మోసం చేయడంతో ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించారు. ఇది వారికి బెంగాల్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంలో సహాయపడింది. 1765లో దివానీ హక్కులు పొందిన తర్వాత వారు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల ఆదాయంపై పూర్తి ఆధిపత్యం కలిగారు. చాప్టర్ 2, ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ కొలాప్స్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ. ఆర్థిక శోషణ మరియు భారత దోపిడీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని వ్యాపార కేంద్రం నుంచి తమ సామ్రాజ్యానికి ఆదాయ వనరుగా మార్చింది. బెంగాల్ ఒకప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నమైన ప్రాంతం. బ్రిటిష్ పాలన క్రింద క్రమంగా పేదరికానికి దిగజారింది. భారతీయ వస్త్ర పరిశ్రమ, ప్రత్యేకంగా ముస్లిం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కానీ బ్రిటిష్ యంత్రాల ద్వారా తయారైన వస్త్రాలు భారత మార్కెట్లను ఆక్రమించడంతో భారతీయ కుట్లు కళాకారులు ఉపాధి కోల్పోయారు. రైతులు బ్రిటిష్ విధించిన పెరుగుతున్న పన్నులతో తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. 1793లో ప్రవేశపెట్టిన పర్మనెంట్ సెటిల్మెంట్ వ్యవస్థ భారతీయ రైతాంగాన్ని పూర్తిగా పేదరికంలోకి నెట్టింది. ఇదే సమయంలో బెంగాల్ 1770లో భారీ కరువుకు గురైంది. బ్రిటిష్ పాలకులు తగిన సహాయం చేయకుండా కేవలం ఆదాయాన్ని సేకరించడంపైనే దృష్టి పెట్టడం వల్ల దాదాపు 10 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా బ్రిటిష్ పాలన భారత సంపదను దోచుకొని బ్రిటన్కు పంపింది. చాప్టర్ 3, సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సామాజిక మరియు సాంస్కృతిక ప్రభావం. బ్రిటిష్ పాలన భారతదేశం యొక్క సంప్రదాయ వ్యవస్థలను క్రమంగా ధ్వంసం చేసింది. భారత విద్యా వ్యవస్థను పూర్తిగా పాశ్చాత్య విధానాల్లోకి మార్చే ప్రయత్నం చేశారు. 1835లో లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన విధానం భారతీయుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ విధానం భారతీయ సంస్కృతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంగ్లీష్ విద్య ఆధారంగా బ్రిటిషులకు అనుకూలంగా ఉండే ఒక వర్గం అభివృద్ధి చెందింది. కానీ వారు తమ సొంత సాంస్కృతిక మూలాలను కోల్పోయారు. రైల్వేలు, టెలిగ్రామ్ వంటి మౌలిక సదుపాయాలు దేశంలో ప్రవేశపెట్టడం భారత పాలనలో కనిపించవచ్చు. కానీ వీటి ప్రధాన లక్ష్యం భారత వనరులను వేగంగా తరలించడం మరియు వారి కోసమే పాలనను ప్రతిష్టం చేయడం. టెలిగ్రాఫ్ ద్వారా వేగంగా సమాచారాన్ని పంపడం ద్వారా బ్రిటిష్ వారి పరిపాలనను మరింత ప్రభావవంతంగా మార్చగలిగారు. చాప్టర్ 4, రెసిస్టెన్స్ అండ్ ది రివోల్ట్ ఆఫ్ 1857. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు భారత స్వతంత్ర పోరాటానికి తొలి మెట్టుగా నిలిచింది. ఇది మొదట సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైనప్పటికీ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. దీనికి ముఖ్య కారణం ఆ రైఫిల్ గ్రీస్ గురించి వచ్చిన అపోహలైన భారత పాలనకు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తి ప్రధాన కారణం. రాజుల భూసంపదల స్వాధీనానికి డాక్ట్రిన్ ఆఫ్ లప్స్ వంటి విధానాలు
మరియు అధిక పన్నులు భారతీయుల మధ్య అసహనాన్ని పెంచాయి. ఈ తిరుగుబాటులో రాణి లక్ష్మీబాయి, టంటియా టోపీ, బహదూర్ షా జఫర్ వంటి నాయకులు పోరాడారు. తిరుగుబాటు చివరికి విఫలమైనప్పటికీ ఇది భారత జాతీయ ప్రారంభానికి మాండలికంగా మారింది. చాప్టర్ 5 ది స్టేట్ ఆఫ్ ది నేషన్ అండర్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ పాలనలో దేశం స్థితి. 1857 అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని మరింత కఠినంగా పాలించడం ప్రారంభించింది. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, కానీ ఆ తర్వాత బ్రిటిష్ హక్కులు మరింత పెరిగాయి. 1858లో బ్రిటిష్ మంత్రివర్గం ఇండియన్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ద్వారా బ్రిటిష్ పార్లమెంటుకు ఈస్ట్ ఇండియా కంపెనీపై పూర్తి నియంత్రణ ఇచ్చింది. దీంతో భారతదేశం బ్రిటిష్ క్రౌన్ హస్తగతమైంది. నవతరపు పాలనలో బ్రిటిష్లు భారతదేశాన్ని తమ వరంగా మార్చడంలో నూతన విధానాలను అమలు చేశారు. 1. భారతదేశంలో న్యాయ వ్యవస్థ మరియు పాలనకు సంబంధించిన నిర్ణయాలు కూడా పాశ్చాత్య శక్తుల ఆధీనంలోకి వచ్చాయి. మరొకటి, యుద్ధ వ్యయాలు మరియు విదేశీ పన్నుల కొరకు భారత ప్రభుత్వాన్ని ఉపయోగించడం. తద్వారా ఆ దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. అటు విదేశీ పెట్టుబడులు ప్రవేశించడం, ఇటు రవాణా వ్యవస్థలో విస్తరణ జరగడం. ఈ వ్యూహాలు జాతీయ ఆర్థిక వ్యవస్థపై అధిక భారం తేవడానికి దారితీశాయి. దీని ద్వారా బ్రిటిషులు భారతీయ సంపదలను దోచుకుంటూ వనరులను ఇతర దేశాలకు తరలించారని చెప్పవచ్చు. చాప్టర్ 6 సోషల్ రెసిడెన్స్ అండ్ ది స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్. సామాజిక వ్యతిరేకత మరియు స్వతంత్ర పోరాటం. బ్రిటిష్ పాలన వలన దేశంలో గడిచిన దశాబ్దంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారతీయులు ఈ దోపిడీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఘనంగా మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో 19వ శతాబ్దంలో భారతదేశంలో సామాజిక రిఫార్మ్ ఉద్యమాలు మరియు జాతీయ విప్లవం పెద్ద మార్పుల కోసం పనిచేశాయి. రామ్మోహన్ రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు భారతదేశంలో జాతి సమగ్రత, భారతదేశంలోని అన్యాయాలను నిరూపిస్తూ సామాజిక శాస్త్రం, మానవత్వం మీద చర్చలను మొదలుపెట్టారు. బ్రిటిష్ పాలనలో భారతీయులందరికీ న్యాయం అందించాలనే అభిప్రాయంతో వివిధ సామాజిక ఉద్యమాలు మరియు న్యాయవాదనలు లేవనెత్తబడ్డాయి. కానీ స్వతంత్ర సాధన కోసం జరిగిన పోరాటం ఇంకా విస్తృతం అవుతుందని 20వ శతాబ్దంలో ఈ పోరాటం మరింత బలపడింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయులు స్వతంత్ర ఉద్యమానికి పాటుపడ్డారు. గాంధీజీ నాయకత్వంలో నామకరణ్ తిరుగుబాటు, ఖిలాఫత్ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం వంటి కార్యకలాపాలు విస్తరించిపోయాయి. చాప్టర్ 7 ది ఎండ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి ముగింపు. 20వ శతాబ్దంలో 1947కి చేరడంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశంలో ముగింపు వచ్చింది. ఇది ఒక నాటకమైన చరిత్రలా మారింది. బ్రిటిష్ పాలన భారతదేశంలో చాలా దశాబ్దాల పాటు కొనసాగింది, కానీ అది సాయుధ పోరాటం, ప్రజల ఉద్యమాలు, రాజకీయ మార్పులతో అస్తమించిపోయింది. 1947లో భారతదేశం స్వతంత్రమైంది. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల సంఘర్షణలు, భిన్న విభాగాల సమన్వయం, ప్రజల ఆందోళనలు ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి భగ్నం చేసేందుకు కారణమయ్యాయి. భారతదేశం కోసం జాతీయ స్వతంత్ర పోరాటం అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. 1947లో భారతదేశం స్వతంత్రాన్ని సాధించినప్పటికీ అది 200 సంవత్సరాల కాలానికి బ్రిటిష్ సామ్రాజ్యపు అన్యాయాలకు తెరవేసింది. ఈ సంఘటనతో భారతదేశం తన స్వతంత్రాలను పొందినప్పటికీ దీని ప్రభావం దేశంపై అనేక దశాబ్దాలు కొనసాగింది. చాప్టర్ 8 ది స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. స్వతంత్ర పోరాటం మరియు భారతదేశం యొక్క భవిష్యత్తు. భారతదేశం స్వతంత్రాన్ని సాధించిన తర్వాత ఆ దేశం కొత్తగా నిర్మాణం చెందింది. సాంఘిక అసమతుల్యత, రాజకీయ పునరుద్ధరణ, ఆర్థిక అభివృద్ధి మరియు దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యాచరణలు చేపట్టాల్సి వచ్చింది. భారతదేశం స్వతంత్రాన్ని సాధించిన తర్వాత దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, ప్రభుత్వ విధానాలను సవరించడానికి కృషి చేసింది. ఈ దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ బ్రిటిష్ కాలంలో దోపిడీ, పన్నుల భారాలు, సామాజిక అసమానతలు భారత ప్రజల జీవితాలను అప్రతిష్టం చేయడంతో భారతదేశం ఎన్నో క్లిష్టమైన సమస్యలను అనుభవించింది. స్వతంత్ర పోరాటం భారతదేశాన్ని ఒక జాతీయ గమ్యం వైపు తీసుకువెళ్ళింది మరియు ఈ దేశం యొక్క ప్రజలు మరింత బలంగా, స్వీయ గౌరవంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా భారతదేశం బ్రిటిష్ పాలన క్రింద అనుభవించిన అన్యాయాలు, దేశంపై కలిగిన ప్రభావం, స్వతంత్ర పోరాటం మరియు ఈ పోరాటం ద్వారా భారతదేశం సాధించిన స్వతంత్రం ఎంతో కీలకమైన చరిత్రగా నిలిచింది.